పిలిచే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వారి ఆదర్శంతో ఈరోజు మేము డొక్కా సీతమ్మ గారి అన్నదాన మొబైల్ క్యాంటీన్ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దామచల్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు కోల ప్రభాకర్ గారు, నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, అలాగే మా మనగా రమేష్ గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఘనశ్యామ్ గారు, రాంబాబు గారు, అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం పేదలకి అందరూ అన్నా క్యాంటీన్లకు పాలైన వారు చాలా మంది ఉన్నారు. వృద్ధులు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీన్ వృద్ధులు వికలాంగులుగా ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మేము నిత్యం చేయాలని తలచాము. ఈ సంకల్పానికి నా మిత్రులు, నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు. వారందరూ కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మా ఈరోజు వచ్చినటువంటి అందరికీ అతిథి మహారందులకు కూడా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక పూట గడిస్తే మరొక పూట గడవని అన్నార్థులు ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హయాం నుంచి కూడా అన్నా క్యాంటీన్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అన్నదాన శిబిరాలు నడుస్తున్నాయి. గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ సహకారంతో, అలాగే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ సహకారంతో, అలాగే మా పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన రీసెంట్గా కోరినట్లుగా అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలయాలి. అలాగే ఆకలి అనే పేదలు ఎవరు కనిపించకూడదు, ప్రతి ఒక్కరు కడుపు నింపే బాధ్యతగా క్యాడర్ ముందుకు సాగాలని చెప్పేసి మా అధ్యక్షులు మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు, అలాగే ఎంపీ గారు అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో మా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ అయినటువంటి జడా బాలనాగేంద్ర గారు, అలాగే ఆయన స్నేహితులు అయినటువంటి కోల ప్రభాకర్ రావు గారు, ఇంకా మరికొంతమంది మిత్రుల సహకారంతో మొబైల్ అన్నదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ క్యాంటీన్ అనేది డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం పేరుతో కొనసాగుతుంది. ఒంగోలులో 28వ డివిజన్లో వీళ్ళ సహాయ సహకారాలతో టీడీపీ నగరాధ్యక్షులైనటువంటి కొడారి నాగేశ్వరరావు గారు, అలాగే మా కార్పొరేటర్ మలగా రమేష్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ క్యాంటీన్ ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు కదిలేలాగా, అలాగే ఒంగోలులో ప్రతి చోట కూడా ఇట్లాంటి శిబిరాలు ఇంకా ముందు పెంపొందించేలాగా చేయాలని చెప్పేసి అందరం భావిస్తూ ఉన్నాము. ఇందులో ఎవరైనా దాతలు సహకరించి ఇట్లాంటి శిబిరానికి సహకారం చేయాలని చెప్పేసి ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసము, అలాగే టీడీపీ ప్రభుత్వం యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి దీనిలో భాగస్వాములై ఈ క్యాంటీన్లను విస్తృతంగా విస్తరింపచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుంది కొనసాగింపు అనేది. ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని బీమా భద్రత పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్ అని చెప్పని 5 రూపాయలకి అన్నం పెట్టడం కోసం ఆ రోజున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడలో రాక్షస మనస్తత్వంలో పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి యూపీఏ ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ హయాంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేయడానికి సంకల్పించారు. అందుకు ముందస్తుగా తెలుగుదేశం పార్టీ వారు అన్నా క్యాంటీను, అలాగే మా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి అన్నదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈ రోజున ఈ డొక్కా సీతమ్మ మొబైల్ అన్నదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న మా సోదరుడు జనసేన జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ జడా బాలనాగేంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇతరుల పట్ల పేదవారి గురించి అన్ని విధాలుగా ఆలోచించే యూపీఏ ప్రభుత్వాన్ని ఉన్న అంతకాలం పేదవాడికి ఇటువంటి డోకా ఉండదని, ఇలాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా అభినందనీయంగా ఈ సందర్భంగా మా జడా బాలనాగేంద్రబాబు గారిని అభినందిస్తా ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి జనసేన ప్రచార కమిటీ జిల్లా చైర్మన్ జడా బాలనాగేంద్ర గారిని అభినందిస్తూ, జనసేన పార్టీ సిద్ధాంతంలో భాగంగా ఆంధ్రలో అన్నపూర్ణగా పేరున్నటువంటి
డొక్కా సీతమ్మ గారి పేరు మీద డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా అయినటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఆకలి కొన్న వాడికి అంత అన్నం పెట్టే ప్రోగ్రాం అంటే భగవంతుడు చాలా ఆశీస్సులు ఉంటాయి. బాలాగేంద్ర గారు రాష్ట్రంలో ఫస్ట్ జనసేన ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొదటి కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఈ కార్యక్రమానికి చేసిన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, ఎందుకంటే గతంలో ఈ ఎమ్మెల్యేలంతా